హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. పండగలకి టైం లేనప్పుడు ఎవరైనా చేసుకోగలిగే సింపుల్ స్వీట్ రెసిపీ ఇది. ఈరోజు ఈ వీడియోలో నేను ఇంట్లోనే ఉండే పదార్థాలు ఉపయోగించి గ్యాస్ లేకుండా పొయ్యి వెలిగించకుండా కేవలం 5 నిమిషాల్లో అందరూ ఇష్టపడే స్వీట్ రెసిపీ తయారు చేయబోతున్నాను. మీరెవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. 1/2 కప్పు వరకు చక్కెర తీసుకుంటున్నాను. 3 యాలక్కాయలు వేసుకుంటున్నాను. ఇది మిక్సీకి పట్టుకోవాలి, మెత్తగా సాఫ్ట్గా ఉండాలి. ఈ స్వీట్ రెసిపీ వంటరాని వాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చూశారు కదా, ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు ఈ పొడిని జల్లీలో వేసుకొని బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల స్వీట్ చాలా బాగుంటుంది. జల్లించుకుంటే దీంట్లో ఏమైనా చెత్త ఉంటే బయటికి వచ్చేస్తుంది. చూడండి, పౌడర్ ఇప్పుడు రెడీ అయ్యింది. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను పాలు పోసుకుంటున్నాను. నేను ఇక్కడ 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నాను. 1/4 కప్పు వరకు పాలు పోసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అన్ని పాలు ఒకేసారి పోసుకోకూడదు. చూడండి, ఇప్పుడు క్రీమీగా ఉంది కదా, ఈ మిశ్రమం మనకు తయారయ్యింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 కప్పుల వరకు బొరుగులు తీసుకుంటున్నాను. 7 లేదా 8 జీడిపప్పు పలుకులు ఇందులో వేసుకుంటున్నాను. ఈ బొరుగులను నేను మిక్సీ జార్కు వేసుకుంటున్నాను. నేను ముందుగా చక్కెర పౌడర్ వేసుకున్నాను కదా, అదే మిక్సీ జార్కు వేసుకుంటున్నాను. ఇది కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ ఎంత మెత్తగా ఉంటే స్వీట్ అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పొడిని ఒకసారి జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల డస్ట్ ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు మనకి పౌడర్ తయారైపోయింది. ఇప్పుడు నేను ముందుగా తయారు చేసుకున్న మిశ్రమంలో 1/4 కప్పు వరకు పాలపొడి వేసుకుంటున్నాను. పాలపొడి వేసుకోవడం వల్ల స్వీట్ చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పాలపొడి కావాలంటే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు. పాలపొడి వేసుకోవడం వల్ల స్వీట్ ఇంకా టేస్ట్ వస్తుంది. ముందుగా రెడీ చేసుకున్న బొరుగుల పొడి వేసుకోవాలి. ఇక్కడ సగం వరకు పిండి వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇది మిక్స్ చేసుకుంటే మీకే తెలుస్తుంది బొరుగుల పొడి వేసుకోవాలా వద్దా అని. ఒకవేళ బొరుగుల పౌడర్ సరిపోకపోతే ఇంకా కొద్దిగా మిక్సీకి పట్టుకొని వేసుకోవచ్చు. దీన్ని చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కొద్దిగా చెమ్మగా ఉంది, అందుకే నేను మిగిలిన పౌడర్ కూడా వేసుకుంటున్నాను. మనం గోధుమ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, సాఫ్ట్గా ఉండాలి, అంటుకోకూడదు, స్మూత్గా ఉండాలి. ఇప్పుడు ఇది రెడీ అయ్యింది. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఈ డబ్బాలో వేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. మనకు ఎంతవరకు సైజ్ కావాలో అంతవరకు ప్రెస్ చేసుకోవాలి. స్పూన్తో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ లెవెల్ చేసుకోవాలి. పైన కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ అయ్యింది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేదంటే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్లేట్ పైన పెట్టి ఈ విధంగా తిప్పుకోవాలి. చూడండి, మనం ఇప్పుడు తిప్పుకోగానే ఏ విధంగా వచ్చిందో. చూసారు కదా, చాలా బాగా వచ్చింది. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. ఇది ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. దీనిపైన కావాలంటే ఈ విధంగా జీడిపప్పు పెట్టుకోవచ్చు. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. 5 నిమిషాల్లో ఈ స్వీట్ రెసిపీ చేసుకోవచ్చు. గ్యాస్ వెలిగించుకోవాలనే ఇబ్బందే లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో.
మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఈ విధంగా చేసి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టపడి తింటారు.